ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 5వ వచనము. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, దేవుని యందలి ప్రేమను క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయమును ప్రేరేపించును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించవచ్చు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తునకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 10వ వచనం, నువ్వే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించును గాక. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనము, నీతిమంతుల కొరకు ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం, తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే భక్తిహీనుల కనపరచు ముడత. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 32వ వచనము, నా హృదయము నువ్వు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 36వ వచనం, లోభం తట్టు కాక నీ శాసనమును చెట్టు నా హృదయము త్రిప్పుము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 159వ వచనం, యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశం నాకు ఎంతో ప్రీతికరము, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 173వ వచనం, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 29వ వచనం, కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. చివరిగా ఒక మాట, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం, ఏ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను, ఇదే యెహోవాకు ఇదే. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన ఒకే దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మేము మీకు తట్టు తిరిగి మీరే మాకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.